నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఈ మంత్లో వచ్చే స్పెషల్ అకేషన్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఈ మంత్లో దసరా స్టార్ట్ అవ్వబోతుంది. అసలు దసరా రోజు అమ్మవారిని ఎలా కొలవాలి? ఈసారి దసరాకి ఏమైనా ప్రత్యేకత ఉందా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అమ్మవారి యొక్క ప్రకృతి స్వరూపమే మనకు ఉండేటువంటి ఈ యొక్క ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. ఓంకార రూపంలో అమ్మవారు, హ్రీంకార బీజంలో ప్రణవము కలిసి ఉంటే గనక అమ్మవారికి ఇష్టమైనది. హ్రీంకారం అంటే మాయాబీజం, ఓంకార ప్రణవస్వరూపం. ఈ రెండే మాయ, ఈ రెండు కలిపి ఉన్నటువంటిదే మాయాస్వరూపం. శివశక్తి స్వరూపం అంటారు దీన్ని. అంటే ఈ యొక్క దసరా నవరాత్రులు ఉన్న ప్రాముఖ్యము మనకు సోమవారం రోజున 22వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. 1వ తారీఖు వరకు కూడా మనకు ఈ యొక్క నవరాత్రులు, 2వ తారీఖు విజయదశమి. కాబట్టి 1వ తారీఖు వరకు విభిన్నమైన పరిస్థితులలో మనము ఈ దసరా నవరాత్రులు చాలా అద్భుతంగా చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 10 రోజులు పూర్తిగా వచ్చింది మనకి. ఎప్పుడు 8 రోజులో 9 రోజులు వచ్చేది. ఈరోజు మనకు 10 రోజులు రావటం చాలా విశేషంగా నియమనిష్టలతో అవకాశం ఉన్నవారు ఎవరైనా కూడా త్రికాలం కూడా అమ్మవారికి ఆరాధన చేస్తే చాలా మంచిది. త్రికాలం అంటే ప్రాతకాలం, మాధ్యాహ్నికము, సాయంత్రం. ఇదేంటండి, మనం రాత్రి పూటే చేస్తారు, ఉదయం పూట చేస్తారు, మాధ్యాహ్నికం చేయొచ్చా అంటే మాధ్యాహ్నికం కూడా చేయొచ్చమ్మా. షట్కాలార్చనలు ఉన్నాయి కొన్ని చోట్ల, మనం ఇవాళ చేయకపోతున్నాము. షట్కాలార్చనలు 6 కాలాల అర్చనలు చేసేవి కొన్ని పీఠాలు ఉన్నాయి వాటికి. అటువంటి మనం చేయలేకపోతాం. కనీసం మనకు త్రికాలం కూడా అర్చన చేసుకునేటువంటి భాగ్యాన్ని సాక్షాత్తు ఆ అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దేవీ దేవతల మధ్యాహ్నం పూట చేసుకోవచ్చు అంటే శుభ్రంగా చేసుకోవచ్చు. ధ్యానం రావాలే కానీ, భగవద్ ఆరాధనకి ఆ ధ్యాస వెళ్ళాలే కానీ, ఏ సమయమైనా కూడా మనం ఆరాధనా క్రమంలో పెట్టుకోవచ్చు. కానీ వాటి కాలంలో అందరూ కూడా మధ్యాహ్నం చేయొచ్చా, రాత్రి చేయొచ్చునా, పగలే చేయాలా, రాత్రి చేయకూడదు, మధ్యాహ్నం చేయకూడదు అని రకరకాలైనటువంటి మనకు ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి శుభ్రంగా మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు అవకాశం ఉంటే. గౌరీదేవి ఉపాసన మధ్యాహ్నం వేళే ఉంటుంది. కొన్ని దేవతల్లో గౌరీదేవి ఉపాసన చేయాలంటే పాతివ్రత్యం ఉన్న సువాసినులందరూ కూడా ఆ గౌరీ ఉపాసన చేసేటువంటి వారిని మధ్యాహ్నం చేయాలి. కాబట్టి త్రికాలం కూడా మనం ఈ యొక్క ఉత్సవాలు చేస్తే చాలా విశేషము. ఇక దసరా శరన్నవరాత్రులు అని పేరు. శరన్నవరాత్రులు అంటే 10, శర అంటే 10. ఈ విధంగా మొదటి రోజు అనేక రకాలుగా మనకు చెప్పబడింది. ఎక్కడైనా కూడా బాలాత్రిపుర సుందరి స్వరూపంగా, బాలాస్వరూపంగా అమ్మవారు ఉంటుందని. అయితే దసరా నవరాత్రుల్లో ప్రతి నిత్యం కూడా బాలను, ఒక కన్యను పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పబడింది. వాటి కాలం మన వాళ్ళు ఏంటంటే ఒకరోజు పెడుతున్నారు దాన్ని. రోజు చేసుకునే అవకాశం ఉంటే రోజు చేసుకోవచ్చు. ఇంకా దీంతో పాటు అమ్మవారి ఆరాధనా క్రమంలో చేసేటప్పుడు నియమిష్టలు ఏంటంటే, వీళ్ళంతా శుద్ధి చేసుకోవాలి. మొదలుగా అంతా శుద్ధి చేసుకొని పటాలు కడుక్కోవటము, మళ్ళీ కూడా మంచిగా దీపాలు, అఖండ దీపం విషయానికి వస్తే కనుక నియమిష్టలతో ఉన్న వాళ్ళైతే అఖండ దీపం పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే బయటికి వెళ్ళటం రావటము జరిగే ప్రక్రియలు కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళు ఉద్యోగరీత్యా అటువంటి వారు అఖండ దీపానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మామూలు దీపారాధనకు ప్రాముఖ్యం ఇవ్వండి. ఎందుకంటే అఖండ దీపం పెట్టిన తర్వాత నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు చూస్తూ ఉండాలి. అవన్నీ నియమాలు ఉంటాయి. ఈవెన్ మామూలు దీపారం చేసినా కూడా నియమాలు, ఇంటికి వచ్చి స్నానం చేసేసుకొని అప్పుడు దేవతా పూజా మందిరంకి వెళ్ళాలి. అయితే బాలాత్రిపుర సుందరి స్వరూపంగా మొదటి రోజు, 2వ రోజు వచ్చేసి గాయత్రీదేవి, 3వ రోజు అన్నపూర్ణాదేవి, 4వ రోజు లలితాదేవి, 5వ రోజు లక్ష్మీదేవి, 6వ రోజు రాజరాజేశ్వరీదేవి, 7వ రోజు సరస్వతీదేవి, 8వ రోజు దుర్గాదేవి, 9వ రోజు మహిషాసురమర్దిని, 10వ రోజు సాక్షాత్ అమ్మవారు ఈ రూపంలో మనం అపరాజితాదేవిగా కొలవబడింది. అంటే ఈసారి 11 రోజులు, దసరా 11వ రోజు వచ్చింది. అంటే ఒక తిథి పూర్తిగా ఉంది, చవితి తిథి. మర్నాడు కూడా సూర్యోదయం తర్వాత కూడా తిథి వచ్చింది, చవితి తిథి. అంటే లాంగ్ అయింది చవితి తిథి ఈసారి. కాబట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి రోజును లేదా చివరి రోజున మనం ఈ విధంగా ఆరాధనా క్రమంలో పెట్టుకోవాలి. ఒక్కొక్క రోజు ఒక తిథి ప్రమాణం. ఈ బాలాత్రిపుర సుందరికి ఇష్టమైంది ఏంటంటే, మనకు బాల అంటే చిన్న కన్యగా జపమాల ధరించి ఉంటుంది అమ్మవారు. ఇలా జపమాల ధరించి కమండలం పట్టుకొని అమ్మవారు బాలికా స్వరూపంలో ఉంటుంది.
ఇది మనం ఎక్కడ చూడొచ్చు ఇటువంటి స్వరూపం కన్యా స్వరూపాన్ని అంటే వైష్ణవీదేవిలో చూడొచ్చు. జమ్మూ కాశ్మీర్లో వైష్ణవీదేవి ఉంది కదా, వైష్ణవి స్వరూపం బాలా స్వరూపంగా ప్రత్యక్షమవుతుంది అక్కడ భక్తులకి. అలా అమ్మవారిని అక్కడ పిండి రూపంలో ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారు. ఇక గాయత్రీదేవి, గాయత్రికి మనకు తెలిసింది ఒకటే పేరు కానీ 3 పేర్లు ఉంటాయి. ఇదే అమ్మవారు మధ్యాహ్న వేళ సావిత్రి అని, సాయంత్రం సరస్వతి దేవిగా స్వరూపంగా మారుతుందని. కాబట్టి గాయత్రీదేవి కూడా నిత్యము జపమాల పట్టుకొని కమలం మీద ఉండి కమండలము ఆ యొక్క ఋషీశ్వరుల దగ్గర ఏవైతే ఆయుధాలుగా ఉంటాయో కమండలము కూడా, దాంతో పాటు పుస్తకము, వేదాలు, ఇవన్నీ కూడా పుష్పము, ఇవన్నీ పట్టుకొని ఉంటుంది కమలాపులతో. అంటే గాయత్రీదేవి ఉపాసించడం వల్ల బ్రహ్మచర్యంతో పాటు బ్రహ్మనిష్ట బ్రహ్మజ్ఞానం కూడా పొందుతారు అని చెప్పి. అంటే కొంతమంది మంత్రాలు సాధించాలి అని అంటే గాయత్రి ఉపాసన ఉండాలి. గాయత్రి ఉపాసన అంటే మంత్రాధిష్టాన దైవతం అంటారు. ఆ మంత్ర సాధన కలగాలి అంటే గాయత్రి ఉపదేశం ఉంటే గాయత్రి ఉపదేశంతో మిగతా మంత్ర సాధన కలుగుతుంది. గాయత్రి ఉపదేశించేటువంటి వారు, గాయత్రి ఉపదేశం ఉన్నవారు ఖచ్చితంగా మంత్ర సాధన అద్భుతంగా ఉంటుందని. తర్వాత ఇంకా అన్నపూర్ణాదేవి, నిత్యం ప్రతినిత్యం మనకు కాశీక్షేత్ర మహత్యం తెలుసుకుంటే అర్థమవుతుంది. కాశీలో అన్నం లేకపోవటం వల్ల శపించడం జరుగుతుంది. ఆ క్షేత్రం నుంచి వెలివేస్తాడు శివుడు. ఇక వేదవ్యాసుడు, అదే వ్యాస కాశీ అని పేరు వచ్చింది. ఈ విధంగా ఆ కాశీ మహాక్షేత్రము మహత్యం తెలపడమే అన్నపూర్ణ మహాదేవి. అన్నపూర్ణ అందరికీ ఆరోగ్యాన్ని సౌభాగ్యాలు ఇస్తూ ఆ భోజనం ధనధాన్యాధికారిగా ఉండాలని అందరికీ కూడా ఒక 3వ రోజు కనుక ఆరాధన క్రమంలో పెడితే కనుక, అంటే మొదటి రోజు బాలికా స్వరూపంగా గాయత్రీదేవి బ్రహ్మచర్యం అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సుమారు 12 సంవత్సరాలు. అన్నపూర్ణాదేవి అంటే 18. అంటే బలం ఉండే సంవత్సరం ఎప్పుడు మనిషికి. చూడండి అమ్మవారు కూడా ఏ రూపంలో ఉంటుందని. అమ్మవారు స్వరూపం 6 ఏళ్ళు, అక్కడి నుంచి ఇంకొక 10 ఏళ్లకు 12, ఇంకో 6 ఏళ్ళకి గాయత్రీదేవి, అక్కడి నుంచి ఇంకో 6 ఏళ్ళు 18 ఏళ్ళకి అన్నపూర్ణాదేవి, అక్కడి నుంచి మనకు ఇంకొక 4-6 ఏళ్ళు వేసుకుంటే మళ్ళీ 24 ఏళ్ళకి లలితా పరమేశ్వరి. అంటే అమ్మవారు లలితా పరమేశ్వరి స్వరూపాన్ని ఆరాధించాలంటే శక్తి కావాలి కదా. అంటే ఆకలి ఉంటే శక్తి పెరుగుతుంది. మనం ఏదైనా ధైర్యంగా మాట్లాడాలి, ఎక్కడైనా ఏదైనా పని చేయాలంటే లలితా పరమేశ్వరి అనుగ్రహం ఉండాలి. అందుకే లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అనేక రకాల శక్తులు వాళ్ళు అమ్మవారి యొక్క పారాయణంలో ఉంటాయి. కాబట్టి ఏదైనా మనం కార్యక్రమం సాధించాలన్నా, పిల్లలకు బుద్ధులు నేర్పియాలన్నా, మంచిగా ఉండాలన్నా, పరిసరాలన్నీ బాగుండాలన్నా లలితా పరమేశ్వరి అంటే. అందుకని సహస్రనామ అలా ఎవరైతే చదువుతూ ఉంటారో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది 24 ఏళ్ళు. అక్కడి నుంచి లక్ష్మీదేవి, అందరికీ కూడా అన్ని శక్తులు ఉంటే ఇంకా కావాల్సింది ఏంది? ధనం రావాలి కదా. లక్ష్మీదేవి 5వ రోజు. అందుకనే లక్ష్మి అంటే కొంతమంది లలితా పంచమి అంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఆరాధ క్రమంలో లలితా పంచమి కన్నా లక్ష్మీదేవి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. పంచమహాలక్ష్మి అని పేరు కూడా ఉంది మనకి. అందుకని 5 లక్ష్మీదేవి అని చెప్పబడింది. ఇక్కడ సంఖ్య చూస్తే కనుక బుధుడు ఉంటాడు. బుధుడు సంఖ్య అంటే ఆకుపచ్చ రంగు. అమ్మవారికి ఆకుపచ్చ అంటే దీక్షాక్రమంలో మంచిది మహాలక్ష్మికి. మహాలక్ష్మి అంటే ఈ విధంగా 24 అంటే 20, దాదాపు అక్కడి నుంచి 30 ఏళ్ళు. అంటే సంపాదన స్టార్ట్ అయ్యేది ప్రతి మనిషికి 30 ఏళ్ళ నుంచి. కాబట్టి 30 ఏళ్ళ నుంచి ప్రతి మనిషికి సంపాదన ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, తిరగలుగుతాడు, శక్తి సామర్థ్యం ఉంటుంది. దానికి దైవిక కార్యక్రమాలు ఖర్చు పెట్టడానికి కూడా ఒక దాన ధర్మాలు చేయడానికి. అక్కడి నుంచి 36 ఏళ్ళకి రాజరాజేశ్వరి దేవి. అంటే రాజరాజేశ్వరి దేవి ఎందుకు పెట్టారంటే రాజోపహారం. అందరికి ఇంకేం కావాలి? రాజరాజేశ్వరుడు కూర్చోరు, సింహాసనం మీద కూర్చొని ఉంటుంది అమ్మవారు. మంచిగా అందరితో సేవలు చేస్తూ ఉంటారు. అంటే ఎవరైనా కూడా ధనం పెరిగితే కనుక, ఆదాయం పెరిగితే సౌఖ్యవంత జీవితం గడుపుదాం అనుకుంటారు. అది 36 ఏళ్ళకి. అలా 36 ఏళ్ళ నుంచి మళ్ళీ మనకు రాజరాజేశ్వరి దేవి. అక్కడి నుంచి దుర్గాదేవి. ఇక శక్తిని చూపించాలి ఇక్కడి నుంచి. అంటే ఏమన్నా మనకు కమాండింగ్ పవర్ రావాలంటే అనుభవం రావాలి. అంటే ఏదైనా మన విద్యాపరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, మన మాటిని అంటే ఒక హెడ్ అనేవాడు ఎవరైతే ఉంటారో వ్యాపార సంస్థల్లో వాళ్ళ మాట వింటారు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా మనం చేసుకుంటే మనకు మంచిది, వారికి మంచిది. అలా శాసించేటువంటి గుణము రాజరాజేశ్వరి అయితే దాన్ని గట్టిగా అమలు చేసే గుణం దుర్గాదేవిది. అందుకని 42 ఏళ్ళు ఇక్కడ. అంటే 42 ఏళ్ళ నుంచి అమ్మవారు శాసించే గుణాన్ని ఆ యొక్క అందరికీ ఇస్తుంది మనిషికి. నేను చెప్పిందే శాసనం చెయ్యాలి, అందరూ కూడా ఆ విధంగా ఉండాలి అని, మెలగాలి అని చెప్పి అమ్మవారి యొక్క ఉద్దేశం. ఇక మహిషాసురమర్దిని అక్కడి నుంచి 6 ఏళ్ళు, 48 ఏళ్ళకి అంటే 50 ఏళ్ళు, దాదాపు 50 ఏళ్ళు వేసుకో. మహిషాసురమర్దిని అంటే ఎవరు తప్పు చేసినా వెంటనే శిక్షించే గుణం ఉండాలి అనేది 48 ఏళ్ళు, అంటే 50 ఏళ్ళ నుంచి.
అంటే ఎవరైనా కూడా 50 ఏళ్ళకి ఒక పరిమితి ఉంటుంది, పెద్దవారని చెప్పి గౌరవించడము, వాళ్ళు చెప్పిన మాట వినడము అనేది కలుగుతుంది. ఎక్కడ పెద్దవాళ్ళ మాట వినండి అని అంటుంటాం. అంటే 50 ఏళ్ళు వచ్చాయండి, 50 ఏళ్ళు అంటే పెద్దవారని అని అంటాం. 50 ఏళ్ళు పైబడుతుంది. వాళ్ళ కాలంలో 50 ఏళ్ళు అంటే పెద్దవారి కిందనే లెక్క. ఇప్పుడు సూపర్ మీరు అన్నట్టు సీనియర్ సిటిజన్ అంటే 60 ఏళ్ళు అని ఉంటుంది. 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉండాలండి నాయన. ఎప్పుడైనా వాళ్ళు పెద్దవాళ్ళు ఆశిస్తే ఏదైనా జరుగుతుందని అంటూ ఉంటాం కాబట్టి మహిషాసురమర్దిని. ఏమన్నా తప్పులు చేస్తే క్షమించమని కోరుకునేది. ఇంకా తర్వాత 56 ఏళ్ళు ఇంకా అక్కడి నుంచి తపస్సులో మునిగిపోవాలి. ఎవరైనా ఏ మనిషి అయినా 56 ఏళ్ళు వచ్చాయంటే అంటే ముందరి నుంచే ఉండాలి, అప్పటి నుంచి అని కాదు. కానీ ఇవాడు రిటైర్మెంట్ ఏరియా దగ్గరగా వస్తాడు 58, 56 ఏళ్ళు. అందుకనే రిటైర్మెంట్ ఎప్పుడు ఉండాలి అంటే 58 ఏళ్ళు ఎందుకు పెట్టారు? కారణం ఏంటంటే ఇక వీడు చేసే పనంతా ఇక్కడి నుంచి 60 ఏళ్ళ వరకు వీడి జీవితం ఈ జన్మ అనుభవించిందంతా 60 ఏళ్ళే. ఇంకా నెక్స్ట్ 60 ఏళ్ళ తర్వాత ఏ కర్మ చేసినా అది నెక్స్ట్ జన్మ క్యారీ డౌన్. ఆ కర్మ అంతా అనేక రకాల శక్తులు వస్తాయి. ఇక మనం సుప్రీం పవర్ మందే అనుకోవడం కాదు. ఇవన్నీ క్రమక్రమంగా చేసుకుంటూ వస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది అని. అక్కడ బాలా పూజ చేసుకోవాలి, సువాసిని పూజ చేసుకోవాలి. అట్లాగే ఏ అవకాశం ఉన్నవారు ఈ శక్తి ఒక చండీ హోమాలు, పారాయణాలు రకరకాలు ఉన్నాయి. దానిలో కూడా శ్రీచక్ర ఉపాసనలు, శ్రీచక్ర నవావరణ అర్చనలు, తర్వాత ఖడ్గమాల స్తోత్ర పారాయణాలు, కోటి కుంకుమార్చనలు. ఇక అమ్మవారి శక్తి స్వరూపాన్ని చూస్తే అనేక రకాలైనటువంటివి ఉంటాయి. అయితే ఇక్కడ దుర్గాదేవి అసలు ప్రాధాన్యం ఇచ్చారు. కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ మీకు ఏమై ఉంటుందంటే శైలపుత్రి అనేది కొన్ని ఆచార వ్యవహారాలకు వస్తే మనకు ఈ విధంగా కూడా ఆరాధిస్తుంటారు. శైలపుత్రి అని, తర్వాత బ్రహ్మచారిణి అని, తర్వాత సిద్ధదాత్రి అని, ఈ యొక్క చంద్రఘంటిక అని, కూష్మాండాదేవి అని, తర్వాత కౌమారి అని, ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ పేర్లతో కొన్ని దేవాలయాల అర్చన చేసేటువంటి వారు కొంతమంది ఉన్నారు. అంటే కొంత శక్తి సాంప్రదాయం శృంగేరి కానీ, కంచిమఠంలో కానీ ఈ పీఠాలలో ఈ బ్రాహ్మీ తరహా ఉండేట ఆరాధనలు ఎక్కువ జరుగుతాయి. బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి, మహాలక్ష్మి అక్కడ ఉండేటువంటి అమ్మవారి స్వరూపం ఏదైతే ఉందో చివరిగా అలంకరణ చేసి సమాప్తి చేస్తారు. ఇలా అయితే 10వ రోజు ఏం చేయాలి అంటే అందరూ కూడా అపరాజిత పూజ అని ఉంటుంది. ఎవరికి తెలియదు ఇది. చాలా వరకు అపరాజిత స్తోత్రం చేయాలి. అంటే ఇంకో విషయం దసరా నవరాత్రిలో ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బలిహరణ అనేది ప్రత్యేకంగా చెప్పబడింది. మళ్ళీ బలిహరణ అంటే కొన్ని విషయాల్లో వామాచార పద్ధతులు పాటిస్తున్నారు. కొన్ని నేను చూశాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ అమ్మవారిని కదిపేసేసి మొత్తం ఇల్లంతా తుడిచేసుకొని వాళ్ళు బలిహరణ కింద వేరే జంతు జీవాన్ని బలిహరణ చేస్తూ ఇస్తున్నారు దసరా రోజున. అది వారి శక్తి, ఇంకా వాళ్ళ ఇష్టం. సాత్వికమైనటువంటి బలిహరణ ఏంటంటే బూడిద గుమ్మడికాయ ఒకటి అమ్మవారిని దగ్గర పెట్టాలి మొదటి రోజు నుంచి. అలా పెట్టి దాన్ని 5 ముక్కలుగా కోసి నైవేద్యంగా అమ్మవారికి ఆ బలిహరణ ఇవ్వాలి. ఎందుకంటే ఆ 5 బలులు కారణం ఏంటో గుమ్మడికాయ 5 ముక్కలు చేయాలంటే 4 దేవతలు భూతాహారాలుగా ఉంటే 4 స్తంభాలకి అమ్మవారి మండపంలోనే పూజ చేసేటప్పుడు ఆవాహన చేస్తారు ఆ భూతగణాలని కూడా 4ని. ఇంకొకటి ఎవరికి అంటే మిగతా దేవతామూర్తులన్నిటికీ కూడా ఒక ముక్కని పెడతారు. ఇది మొత్తం 5 ముక్కలుగా ఉంటాయి. అమ్మవారి ఎదురుగా ఆ గుమ్మడికాయని తీసుకొని ఒక ఖడ్గాన్ని కూడా అమ్మవారికి ప్రత్యేకంగా దాన్ని దేనికి కోయడానికి పెట్టకూడదు. అక్కడే చాకుని పెట్టేసి దాన్ని కూడా ఆరాధనా క్రమంలో పెట్టుకొని దాంతోనే బలిహరణ చేయాలి 10వ రోజు. అంటే 9వ రోజు నైట్ మహానవమి రోజు. దాంతో పరిసమాప్తం అవుతుంది శరన్నవరాత్రి ఉత్సవాలు. ఈ విధంగా చేసి అమ్మవారికి చివరి రోజున ఇక ఎవరి సాంప్రదాయంలో వాళ్ళు అమ్మవారి ఆరాధన క్రమంలో పెట్టుకొని ఇక అమ్మవారికి అపరాధిత పూజ చేసి స్తోత్రం చేసి అమ్మవారికి అపరాధం ఏమైనా ఉంటే క్షమించండి అమ్మ అని చెప్పి ధ్యానం చేస్తూ చివరిగా అమ్మవారికి ఈ విధంగా చేసుకున్నట్లయితే దసరా నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ఓకే గురుజీ, ధన్యవాదాలు.